శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 7వ తేదీ న్యూమరాలజీ ప్రకారంగా 7వ తేదీన జన్మించిన వారు కానీ లేదా లక్కీ నెంబర్ 1, 6, 16 కానీ అలాగే 25 కానీ ఈ 7, 16, 25 తేదీలలో జన్మించిన వారికి ఆధిపత్య గ్రహం ఏముంటుంది అంటే కేతు ఉంటారు. ఈ కేతువు గారి గురించి మనము చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యంగా ప్రధానంగా తెలుసుకునేది ఆత్మహత్యల్ని ప్రేరేపించడం. మనం రాహు చెప్పుకునే చోట చెప్పుకున్నాం. రాహు గాని కేతువు గాని ఆత్మహత్యల్ని ప్రేరేపిస్తారు, అపోహలని పెంచుతారు, ఏ ఇద్దరి మధ్య సఖ్యత లేకుండా చేస్తారు. అలాగే వైద్య విధానం అంతా వీరు నేర్చుకొని ఉంటారు, వైద్యం చాలా బాగా చేస్తారు. రకరకాల విద్యలు ఉంటాయి. ఆధ్యాత్మిక విద్య చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కేతువు దగ్గర. ఆ ప్రభావమే మన మీద కూడా ఉంటుంది అని చెప్పగలను. అలాగే ఈ కేతువు గారి యొక్క స్థితి 16వ తేదీ ఒకవేళ ఆ డేట్ లో పుట్టిన వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అంటే ఇక్కడ 1+6గా తీసుకోవాలి, ఇక్కడ 2+5గా తీసుకోవాలి. మరి ఇక్కడ 1+6 అంటే రవి గారితో పాటుగా శుక్రాచార్యుల వారి యొక్క పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. దీనికి తోడు కేతువు కూడా కలిసినట్టయితే ఈ సంఖ్యలో జన్మించిన వారికి అంతగా అనుకూలతలు ఉండబోవు. వారికి జీవితం అంతా కష్టపడి ముందరికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ 2, 5 కాంబినేషన్ లో పుట్టినటువంటి వారికి ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ 2, 5 అన్నా 7, 25 అన్నా 7, 25 వరకు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని కూడి ఒక్క సంఖ్యను చేయాలన్నమాట. ఎప్పుడైతే ఈ 5, 2, 7 అనేటటువంటి నంబర్ వీరికి వచ్చిందో వీరు దైవభక్తికి బాగా, అలాగే మూలతత్వాలు ఫిలాసఫీ దానిలో చాలా బాగా ఎక్కువగా ఉంటారు. కళలలో కొంచెం అభినివేశం ఉండడానికి అవకాశం ఉంది. అలాగే అపోహలు అపనిందలు ఎక్కువగా పడేటటువంటి కాలం ఈ కాలం అంతా. కాబట్టి వీలైనంత తక్కువగా మాట్లాడి వీళ్ళందరినీ సెటరైట్ చేసుకోండి అని తెలియజెప్తూ ఉన్నాను. అలాగే వస్త్రాలలోకి వచ్చేటప్పటికి చిత్ర విచిత్ర వస్త్రం ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ఇది తప్పనిసరిగా ఈ రంగురంగులుగా ఉన్నటువంటి వస్త్రాలని మీరు శరీరం మీద ధరించండి, మీకు చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే ఉలవలు, ఈ ఉలవల్ని ఎక్కువగా వాడడం వల్ల కూడా కేతు అనుగ్రహం కలుగుతుంది. ఎవరికైనా ఈ కేతు అనుగ్రహం లేకపోయినట్లయితే వారు ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఇంటిలో చక్కగా పెరుగుతూ అమ్మా నాన్న మధ్య ఆ ప్రేమ ఆప్యాయతల్ని పొందలేరన్నమాట. కాబట్టి వీళ్ళు కేతుగ్రహానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోతారు అని తెలియచెప్పచ్చు. ఇక 2026వ సంవత్సరంలో రవి ఆధిపత్యంగా కలిగి ఉన్నటువంటి 2026లో ఈ 7వ నెంబరు లక్కీ నెంబర్గా జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతోంది అంటే పరమాద్భుతంగా ఉంటుంది. రవికేతువులు ఇద్దరు కూడా ఆధ్యాత్మిక చింతనలో ముందున్నవారే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ కేతుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడము, అలాగే ఈ చిత్రవర్ణం ఏదైతే ఉందో అలాంటివి క్లాత్ కొని ఎవరికన్నా దానం ఇస్తూ వెళ్ళాలి. మొత్తం అంతా ఒకళ్ళకే ఇవ్వకండి, కొంచెం కొంచెం దానం ఇస్తూ వెళ్ళండి. ఎవరికి సరిపడా వాళ్ళకి 1 మీటరా 1/2 మీటరా ఎంత ఇవ్వాలో వాళ్ళకి అంత కొనుగోలు చేసి ఇచ్చేయండి. ఇలా కూడా చేయవచ్చు. ఎక్కువగా దైవభక్తితోనే ఉంటారు కాబట్టి, నీతి నిజాయితీతోనే ఉంటారు కాబట్టి వీరికి చాలా వరకు ఒడిగుడుకులు తక్కువగా ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాను. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా చాలా మంచిది అని తెలియజేస్తూ శుభం.